హలో అందరికీ నమస్తే. ఈనాటి బిజీ ప్రపంచంలో వ్యక్తులు వారి వారి ఆశయాలను ఆకాంక్షలను వెలిబుచ్చడానికి చాలామంది దగ్గర చాలా కంటెంట్ ఉన్నది, చాలా విషయాలు ఉన్నాయి. దేశం పట్ల కానీ ప్రపంచం పట్ల కానీ మంచి అవగాహన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆయా వ్యక్తులు ప్రభుత్వాల పట్ల ఉన్న వ్యతిరేకతలు కానీ మానవ సమాజం పట్ల ఉన్నట్టు మంచితనాన్ని కానీ చెడును కానీ చెప్పుకోవడానికి ఒక వేదిక అంటూ ఏమీ దొరకడం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ ఎవరికి అందుబాటులో ఉండట్లేదు. వాళ్ళ ఎజెండా, వాళ్ళ ప్రాముఖ్యతలు వాళ్ళకే ఉన్నాయి. ఒక సాధారణ పౌరుడు వెళ్ళి నా అభిప్రాయం ఇదే అని చెప్పుకోవడానికి రిసీవ్ చేసుకునే వ్యక్తులు ఎవరు స్ట్రీమ్ అలౌ చేయడం లేదు. అందుకనే ఒక ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెలిబుచ్చి బయట ప్రపంచానికి తెలుపుకోగలిగే పూర్తి స్వేచ్ఛ లభించింది సోషల్ మీడియా ద్వారా. అందుకనే ఈ సోషల్ మీడియాలో మన అభిప్రాయాలన్నీ చెప్పి వాటి పరిష్కార మార్గాలు చూపించే సోషల్ మీడియా సంస్థలు కూడా ఇవాళ బాగా అందుబాటులోకి వచ్చాయి. ఆ మార్గంలోనే ఎవరికి వారు కొంత సామాజిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ఒక స్టూడియో లాంటిది ఓపెన్ చేసి వారి అభిప్రాయాలను స్పష్టంగా చెప్పి సభ్య సమాజానికి అందజేసడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ రాజీవ్ ఆయన టీం బృందం కలిపి ఒక మంచి మీడియా సెంటర్ను ఉప్పల్ ఏరియాలో స్టార్ట్ చేశారు. ఆ స్టూడియో పేరే జోలార్. అందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పదలుచుకున్న వాళ్ళు మీ మనసులో ఉన్న మాటను ఎవరికి చెప్పాలనే తాహతు పడుతూ ఉంటారు. నాకు ఈ అభిప్రాయం ఉంది, నేను చెప్పాలనుకుంటున్నా అని అనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు సమాజంలో. బాగా చదివిన వాళ్ళు ఉన్నారు, బాగా అన్ని ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మీ అభిప్రాయాలు చెప్పడానికి ఒక వేదిక అయితే బాగుండును అనుకునే దశలో రాజీవ్ ఆయన బృందం కలిపి ఒక జోలార్ అనే స్టూడియో ప్రారంభించారు. మీరు ఆయనకు సంబంధించినటువంటి అన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, అడ్రస్ ఇస్తారు. మీరు వెళ్ళి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పి మొదలు డిబేట్ చేయండి. మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోండి. మీరు ఎలా చేస్తారో అది మీ ఇష్టం, ఎంతసేపు చేస్తారో అది కూడా మీ ఇష్టమే. ఒక స్పష్టమైన వైఖరితో ఉండండి. జనాలకు ఈ జోలార్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు పాపులర్ అవ్వండి. వారి కూడా ప్రోత్సహించి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.